ఇతరులకు నా గురించి వేరుగా చెప్పినప్పుడు, నిందలు నా ముందే ఇలాంటివి, నా వెనక ఇలాంటి ప్రచారం చేసినప్పుడు, ఆ వ్యక్తి నిత్యం నా ఎదుటే ఉన్నప్పుడు, నన్ను ప్రొవోక్ చేసినప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇది నా నిత్య జీవితంలో అనిపిస్తున్న కఠిన విషయం. Some people are telling false, alligating false things about me, but they are in front of me only. They are provoking every time how to react. Yeah. See, in English there are two words. ఇంగ్లీష్ లో 2 పదాలు ఉన్నాయి. One is react. ఒకటేమో ప్రతిస్పందించడం. Another one is proact. ముందే చేయటం. Yeah. Jesus proacted. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఒకటి అయిపోయినా కాదు, ముందే స్పందించారు. Yeah, God loved us first. దేవుడు మొట్టమొదట మనల్ని ప్రేమించాడు. And then we love. ఆ తర్వాత మనం ప్రేమించాం. The same way if somebody provokes you, ఎప్పుడైనా నేను ఎవరైనా అలా చేసినప్పుడు even before they provoke you start loving them. కాబట్టి వాళ్ళని ప్రేరేపించక ముందే నువ్వు ప్రేమించు. Yeah, love covers all sins. కాబట్టి ప్రేమ అనేక పాపములను కప్పును. And if they provoke you, thank God. కాబట్టి వాళ్ళు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. I think I'll tell a story. ఒక కథ గుర్తు. There was a king in a country. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. A small country. ఒక చిన్న దేశానికి. His hobby is to go for hunting. ఆయన వేటాడటానికి వెళ్తాడు. So he will take a gun. గన్ను తీసుకొని he will go for hunting. వేటాడటానికి వెళ్తాడు. While going for hunting, వేటాడటానికి వెళ్ళినప్పుడు he will call some boy, some small boy like. ఒక చిన్న బిడ్డని పిలుస్తాడు. Yeah. He will call a small boy. ఒక చిన్న బాబుని పిలుస్తాడు. When he goes for hunting. వేటాడటానికి వెళ్ళాడు. And he will tell the boy. ఆ అబ్బాయికి ఏం చెప్తాడంటే when you go near the bush, ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు he has to clap hand. చప్పట్లు కొట్టాలి. Again clap. When he clap hand, what happens? ఆ చప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతుంది? The rabbit, ఆ కుందేళ్ళు, small animals which are hiding, ఆ చిన్న చిన్న జంతువులు after hearing the clapping sound they come out. ఆ చప్పట్ల శబ్దం విన్నాక వెళ్ళిపోతాయి. Then he will shoot. ఆ తర్వాత దాన్ని కాలుస్తాడు. So somebody is there to provoke. కాబట్టి దాన్ని ఎవరో ప్రేరేపించడానికి ఒకరు ఉన్నారు. To bring something which is inside to come out. నాలో ఉన్నది బయటికి రావడానికి. Then he shoots the rabbit. ఆ తర్వాత దాన్ని కాల్చేస్తాడు. He is not shooting the boy. ఆ అబ్బాయిని కాల్చట్లేదు. The boy is called clapper boy. ఆ అబ్బాయి ఏదో చప్పట్లు కొట్టే అబ్బాయి. Because he is clapping. ఏదో చప్పట్లు కొడుతున్నాడు. He will never shoot at the clapper boy. ఇది ఆ చప్పట్లు కొట్టే వాళ్ళని పేల్చడు. If he shoots at the clapper boy, he is the loser. కాబట్టి ఆ అబ్బాయిని కాల్చినట్లయితే అతనే కోల్పోతాడు. So the clapper boy is a helper. కాబట్టి ఆ చప్పట్లు కొట్టే అబ్బాయి సహాయం చేస్తాడు. Everywhere when he goes to the bush, మనం ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు he will clap. చప్పట్లు కొడతాడు. Suddenly one animal comes out. ఏదో జంతువు బయటకు వస్తుంది. He will shoot. అప్పుడు కాల్చేస్తాడు దాన్ని. So now the person who provokes you, ఎవరైతే నిన్ను ప్రేరేపిస్తున్నారో, is a clapper boy. ఆయన క్లాప్స్ కొడుతున్నాడు. He is helping you. నీకు సహాయం చేస్తున్నాడు. Why? ఎందుకు? Something comes out. నీలో ఉంది ఏదో బయటకు వస్తుంది. Your selfishness comes out. స్వార్థం బయటకు వస్తుంది. Your anger comes out. కోపం బయటకు వస్తుంది. Your vengeance comes out. నీ పగ బయటకు వస్తుంది. Your unloving attitude comes out. కాబట్టి నీ వైఖరి బయటకు వస్తుంది. Sometimes bad words come out. చెడ్డ మాటలు బయటకు వస్తున్నాయి. Now tell me whom you should shoot. కాబట్టి నువ్వు ఎవరిని కాల్చేయాలి? Which is coming from inside. నీలోంచి వచ్చేదాన్ని కాల్చేయాలి. That you shoot. దాన్ని కాల్చేయాలి. So that next time it doesn't come. ఆ తర్వాత రాకుండా. And thank the clapper boy. ఆ చప్పట్లు కొట్టే వాళ్ళకి వందనాలు చెల్లించు. I am having a brother. నాకు సహోదరుడు ఉన్నాడు. He will always provoke me. నన్ను ఎప్పుడు ప్రేరేపిస్తాడు. I will beat him. నేను కొట్టాను. And he will beat me. అతను నన్ను కొడతాడు. So fight was going on. యుద్ధం జరుగుతుంది. But when I received the Holy Spirit baptism, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత, whenever he provokes, ఆయన ఎప్పుడైతే ప్రేరేపించినప్పుడు, I will close the bedroom and I will kneel down and I will pray to God. నేను బెడ్రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. Lord, ప్రభువా, I am getting angry నా కోపం వస్తుంది against my brother. నా సహోదరుడికి I don't want to beat him. నేను కొట్టను ప్రభా. Like that I was praying. నేను ప్రార్థన చేస్తాను. But after some time, కొంత సమయం తర్వాత my prayer changed. నా ప్రార్థన మారిపోయింది. Lord, I thank you for my brother. నా సహోదరుని బట్టి వందనాలు. If I am born as a only child in my home, మా ఇంట్లో ఒక్కడనే పుట్టినట్లయితే, I may not know how much anger is inside hiding me. నా లోపల ఎంత కోపం నాకు తెలిసేది కాదు. Thank you for giving me a brother who is provoking me. కాబట్టి నన్ను ప్రేరేపించడం సహోదరుని ఇచ్చావు. Because now I know how much anger I have. నాలో ఎంత కోపం ఉంది ఇప్పుడు తెలుస్తున్నా. Lord, I want deliverance from this anger. దీని నుంచి విడుదల పొందాలి. I prayed this prayer for nearly 2.5 years. 2.5 సంవత్సరాలు ప్రార్థన చేశాను. God delivered me from anger. దేవుడు విడుదల దయచేశాడు. Whom I am thankful to? నేను ఇప్పుడు ఎవరికి వందనాలు చెల్లించాలి? My brother. నా సహోదరుడికి. If he was not there, I would not have overcome anger. ఆయన లేకపోతే నేను కోపాన్ని జయించేవాడు కాదు. So many times people who provoke, అనేక సార్లు మనల్ని ప్రేరేపించేవాళ్ళు, they are the servants of God who are helping us to overcome
some sins in our మన life. పాపాన్ని జయించడానికి వాళ్ళు దేవుని సేవకులు. So look at them in a different way. కాబట్టి వేరే దృక్కోణంలో వాడిని చూడాలి. It will be a help for you. అప్పుడు నీకు సహాయంగా ఉంటుంది. If nobody provokes, ఎవరిని ప్రేరేపించరు. all rabbit, frog, monkey, lion, all are hiding inside. కప్పలు, పాములు, జంతువులన్నీ లోపలే ఉంటాయి. You know, that's a Sunday school story. సండే స్కూల్ కథ ఒకటి ఉంటుంది. A big heart, black color. ఒక పెద్ద హృదయం నల్లగా రంగు ఉంటుంది. Inside that a big throne is there. లోపల ఒక సింహాసనం ఉంటుంది. Devil is sitting. అక్కడ అపవాది కూర్చుంటాడు. And what are all the other things inside? లోపల ఇంకేముంటాయి? Snake, పాము ఉంటది, fox, నక్క ఉంటది, dog. కుక్క ఉంటది. You know how two dogs? రెండు కుక్కలు ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. I'll tell one more story, then we'll go to the next question. తర్వాత ప్రశ్నకి వెళ్దాం ఇది విన్నాక. There was a dog. ఒక కుక్క ఉంది. It went to God దేవుని దగ్గరికి వెళ్ళింది. and asked God, దేవుడిని అడిగింది, God, ప్రభువా, I'm very, 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 very faithful to my boss. నా యజమానికి నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. I am taking care of his house. తన ఇల్లు మొత్తం నేనే చూసుకుంటున్నాను. Any thief comes, ఏ దొంగ వచ్చినా I will not allow. నేను అనుమతించేవాడిని. I will bark. నేను మొరిగేదాన్ని. Sometimes snake comes, కొన్నిసార్లు పాము వచ్చేది. I bite and kill. నేను చంపేసేదాన్ని. I'm very, very sincere to him. నేను ఎంత యథార్థంగా ఉన్నాను. And even sometimes he doesn't feed me. కొన్నిసార్లు నాకు అన్నం పెట్టకపోయినా Still, I don't leave his house. అయినా కానీ తన ఇంటిని I will విడిచిపెట్టలేదు. always there. నేను ఎప్పుడు అక్కడే ఉన్నాను. He will sometimes beat me. కొన్నిసార్లు నన్ను కొట్టేవాడు. Sometimes he shouts at me. కొన్నిసార్లు నా మీద అరిసేవాడు. But I am faithful. నేను నమ్మకంగా ఉన్నాను. When he comes back from the office, నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు I wag my tail and show my love. నేను తాకు ఊపి నేను ప్రేమ చూపించేదాన్ని. So give me some blessing. కాబట్టి నాకు ఏదైనా ఆశీర్వాదం Give me some promotion. లేకపోతే ప్రమోషన్ ఏమని అడిగింది. Dog was asking God. కుక్క అడుగుతుంది దేవుడిని. God said, all you speak, I agree. నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను. But I want one more thing. ఇంకోటి కూడా ఉంది. I'm giving a small form. నేను ఒక చిన్న ఫామ్ ఇస్తున్నాను నీకు. You have to get 4 signatures. 4 సంతకాలు కావాలి. 4 signatures from 4 dogs. 4 కుక్కల దగ్గర నుంచి 4 సంతకాలు That తీసుకున్నాడు. is easy. He got the paper. ఆ పేపర్ ఏముంది అని సంతకాలు పెడతాను. He went to one dog. ఒక కుక్క దగ్గరికి వెళ్ళింది. అడుగుతుంది ఇలా. Started barking. అదే మొరుగుతా ఉంది. Went to another dog. ఇంకో కుక్క దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ కూడా మరుగుతుంది. Third dog. ఇంకో కుక్క దగ్గరికి వెళ్ళింది. Could never get signature. ఒక్కరు కూడా సంతకం పెట్టట్లేదు. Barking, barking, barking. మొరగటమే ఉంది వాళ్ళకి. That's a dog inside. అప్పుడు కుక్క చెప్తుంది. So this is a small example how servants of God are there. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉంటారు దేవుని సేవకులు. They say they are all faithful to God. అందరూ కూడా మేము దేవుని నమ్మకంగా ఉన్నాం But this brother, he doesn't like. కానీ ఈ సహోదరుడు నాకు ఇష్టం ఉండదు. Yeah, when he goes to that brother, ఆ సహోదరుడి దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఏదో ఘర్షణ జరుగుతుంది. like dog fighting. లేకపోతే 2 కుక్కలు కొట్టుకున్నట్లుగా. So inside dog and snake and elephant, vengeance it is taking. So many animals are there. లోపల ఏనుగులు, కుక్కలు అన్ని ఉంటాయి. But when a person is born again, కానీ ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత devil goes out అపవాది వెళ్ళిపోతాడు. and a dove comes and sits inside. కాబట్టి ఆ లోపల పౌరం వస్తుంది. That's a Holy Spirit. పరిశుద్ధాత్ముడు. And the white dark heart becomes bright. కాబట్టి అప్పుడు హృదయం అంతా తెల్లగా మారిపోయి It becomes white. తెల్లగా అయిపోతుంది. A dove is there. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. Lamb is there. గొర్రెపిల్ల ఉంటుంది. Like that, mild things are there. కాబట్టి సౌమ్యంగా ఉండే అక్కడ ఉంటాయి. So the original heart, sometimes there are some animals which are not gone. Still there. కొన్నిసార్లు ఇంకా కొన్ని జంతువులు ఉండొచ్చు లోపల. And the provokers will help to come out. కాబట్టి మనల్ని ప్రేరేపించే వాళ్ళకి సహాయం చేస్తారు. Then you can drive them out once for all. ఒక్కొక్కటి వాటిని మనం పంపించేయచ్చు. Yeah.